మరొకటి ఏంటంటే దాదాపుగా ఇప్పుడు మనం 8 ట్రక్కుల 6-7 ట్రక్కులు పట్టుకున్నాము. ఈ 6-7 ట్రక్కులలో ప్రతి ఒక్క ట్రక్ వెనకాల ఒక ఇన్నోవా ఫాలోయింగ్, ఒక్కొక్క ట్రక్ వెనకాల ఒక ఇన్నోవా, ఒక మనిషి ఫాలో చేసుకుంటూ సెక్యూరిటీగా ఈ ట్రక్స్ కి వెళ్ళడం జరుగుతుంది. ఇవి ఎవరివి, ఏంటి, అసలు ఎందుకు తీసుకుపోతున్నారు, ఎక్కడికి తీసుకుపోతున్నారు అనేది తప్పకుండా బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఎంతో మంది మనోభావాలను దెబ్బతీసేలాగా కూడా ఉందని చెప్పి మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా మా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకుంటుంది. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్ చర్యలు తీసుకుంటారన్న నమ్మకం మాకుంది. తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తాము. అంతేకాకుండా ఇటువంటి వ్యాపారాలు చేసి మీరు ఈ విధంగా ట్రాన్స్పోర్టేషన్ లో భాగంగా ఈ ట్రక్స్ లో మీరు ఈ విధంగా ఆవులను తీసుకుపోయి ఇబ్బందికరంగా చేయాలనుకుంటే మాత్రం మా ప్రాంతంలో ఇప్పుడు నా ప్రాంతంలో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి నేను ఆపిన. మరొకసారి ఈ ప్రాంతంలో ఈ విధంగా చేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక లెసన్ గా మీరు ఒక హెచ్చరిక అనుకోండి. మేమైతే ఇటువంటివి ఇక్కడ ఎంకరేజ్ చేయనివ్వము అని కూడా మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దయచేసి ఇటువంటి నీచ పనులకి పాల్గొనొద్దని కూడా తెలియజేసుకుంటూ, ఈ ట్రక్స్ ఎవరివి, ఒకటి మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ ఉంది, ఒకటి కర్ణాటక ఉంది, ఇంకొక రాష్ట్రం ఉంది. సో ఎవరిదైనా సరే దీనిని బయట పెట్టాలా, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను.